న్యూస్ సిట్ స్పీడ్ పెంచింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలను నిగ్గు తేల్చే పనిలో పడింది. 3 బృందాలుగా విడిపోయి విచారణ జరపనుంది. కల్తీ నెయ్యి ఘటనలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు అనే అంశాలపై ఫోకస్ పెట్టింది సెట్. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై 3 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టబోతోంది. తిరుమలలో సిబ్బంది, అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు నెయ్యి కొనుగోలు, వినియోగంపై ఆరా తీస్తోంది. టీటీడీ ఈవోతో సమావేశమైంది సెట్. అలాగే నెయ్యి కొనుగోలు, లడ్డూ తయారీతో ప్రమేయమున్న టీటీడీ ఉద్యోగులను పోలీసు గెస్ట్ హౌస్కు పిలిపించి వివరాలు సేకరించింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలించింది. మురళీకృష్ణను పోలీసు అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించింది. మరోవైపు తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ సెంట్రిక్గా ఎంక్వైరీ చేస్తోంది. టీటీడీ నెయ్యి సరఫరా టెండర్ను దక్కించుకున్న ఏఆర్ డైరీ వివరాలు, సప్లై అంశాలపై విచారణ జరపనుంది. నిజంగానే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందా, పరీక్షా విధానంతో పాటు ఫలితాల గురించి వివరాలు సేకరించనుంది. విచారణ బృందానికి కాలపరిమితి నిర్దేశించకపోవడంతో క్షేత్రస్థాయిలో డీటెయిల్ ఎంక్వైరీ చేస్తోంది. సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై విచారణ ఏం తేల్చబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.